రైట్ గజపతి నగరం టీడీపీ అభ్యర్థి శ్రీనివాస్ కొండపల్లి శ్రీనివాస్ కూడా ఆధిక్యలో కొనసాగుతున్నారు. దాదాపు ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు మొదటి రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి అంతున్న ఫలితాలు బట్టి చూస్తుంటే టీడీపీ అభ్యర్థులే ఆధిక్యలో దూసుకెళ్తున్నారు. వన్ అప్డేట్స్ మా ఏపీ ఇన్ఛార్జ్ కాశీరావు అని తెలుసుకుందాం. కాశీరావు చెప్పండి. మొత్తం 27 స్థానాల్లో అంటే 27 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. బుచ్చి చౌదరి అలాగే కుప్పంలో పోటీ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటుగా కూడా మరికొంత ఇప్పుడే అందిన వార్త మనకి 29 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. 25 టీడీపీ, అలాగే 3 స్థానాల్లో జనసేన పార్టీ, అలాగే 2 స్థానాల్లో బీజేపీ పార్టీ ఏదైతే పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి ముందంజలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదే అయితే మెజారిటీ ఎగ్జిట్ ఫలితాలకు సంబంధించి ఏదైతే చెప్పారో, సంస్థలు ఏదైతే చెప్పారో అదే మనకి ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లు అయితే స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తెలుగుదేశం పార్టీ, జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ మొత్తం 31 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ ఆధిక్యంలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక ముందంజలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద 31 అంటే అన్ని జిల్లాలలో దాదాపుగా కూడా మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, అన్ని స్థానాల్లో కూడా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి స్థానాల్లో కూడా కూటమి అభ్యర్థులు పోస్టల్ బ్యాలెట్ లో ముందంజలో కనిపిస్తుంది. కుప్పంలో చంద్రబాబుకు 2000 ఓట్ల ఆధిక్యం కూడా పవన్ కళ్యాణ్ కు ఆధిక్యం కొనసాగుతా ఉంది. పోస్టల్ బ్యాలెట్ లో టీడీపీ అయితే క్లీన్ స్వీప్ కనిపిస్తా ఉంది. ఇక రాజమండ్రి ఎంపీ స్థానంలో కూడా పురంధేశ్వరి ఆధిక్యంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. అయితే ఈ పోస్టల్ కౌంటర్ లో దూసుకుపోతున్నటువంటి కూటమికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు అయితేనేమి, అలాగే క్యాడర్ అయితేనేమి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఏదైతే ఎన్నికల ముందు కూటమి అభ్యర్థులు ఏదైతే ఊహించారో అదేవిధంగా ఇటువంటి ఫలితాలను పోస్టల్ బ్యాలెట్ లో కనిపించడం కూడా వాళ్ళకి ఆనందాన్ని చేకూర్చినటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మొత్తం 37 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ 4 స్థానాల్లో, బీజేపీ 2 స్థానాల్లో కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ లో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంతవరకు వైసీపీ అయితే మాత్రం ఇంతవరకు బోనీ చేసి ఎక్కడ అయితే మనకి ఉంది. అయితే ఎగ్జిట్ ఫలితాలను స్పష్టంగా జాతీయ మీడియా కావచ్చు, అలాగే లోకల్ గా ఉన్నటువంటి సర్వే సంస్థలు చెప్పినటువంటి అంశాలు కావచ్చు, అలాగే వాళ్ళు చెప్పేటువంటి ఫలితాలు కూడా స్పష్టంగా మనకు కనిపిస్తా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఇప్పటి వరకు 37 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి అయితే. మరోవైపు రాజమండ్రి ఎంపీ స్థానంలో పురంధరేశ్వరి తన ఆధిక్యాన్ని కొనసాగిస్తా ఉంది. ఇక నర్సరావుపేట ఎంపీ స్థానంలో కూడా దేవరాయలు కూడా తన ఆధిక్యాన్ని కనపరుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. వలేటి రైట్ కాశీర్, రైట్ ఇంకా ఏ స్థానాల్లో లీడ్ లో వచ్చే అవకాశం కనిపిస్తుంది? ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో పరిస్థితి ఏంటి? అంటే ప్రకాశం జిల్లాలో ఇంకా ఏదైతే ప్రకాశం జిల్లాలో కౌంటింగ్ జరుగుతూ ఉందో ఇక కౌంటింగ్ సంబంధించినటువంటి ఫలితాలు ఇంకా బయటికి రాని పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ, బీజేపీ కూటమికి సంబంధించినటువంటి ఇప్పటికే 38 స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్ లో అభ్యర్థులు దూసుకుపోతున్నటువంటి పరిస్థితి మాత్రం బోరీ కనిపిస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అటు రాయలసీమ ప్రాంతాల్లో కూడా, అంటే రాయలసీమ జిల్లాల్లో ఏదైతే వైసీపీ పార్టీకి పట్టు వైసీపీ పార్టీ భావించిందో అక్కడ కూడా రాయలసీమలో కూడా తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన పార్టీ, బీజేపీ సంబంధించినటువంటి అభ్యర్థులే ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లా తీసుకుంటే నెల్లూరు జిల్లాలో 2019 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది. కడప తర్వాత, అంటే కడపకి సమానంగా నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ పార్టీ ఈసారి ఆ పరిస్థితి అయితే కనిపించలేదు. అక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి, అలాగే కూటమికి సంబంధించిన అభ్యర్థులే దూసుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం తాజాగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 44 స్థానాల్లో ముందంజలో ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. అలాగే నసరావుపేట లోక్సభ స్థానం కూడా కూటమి అభ్యర్థి లావు శ్రీకృష్ణ మన బీజేపీకి సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థి పురంధేశ్వరి కూడా ఆధిక్యాన్ని పోస్టల్
అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది వలేటి. రైట్ కాశీ, ఒక్క నిమిషం కాశీ. ఇంకా నేషనల్ కూడా చూస్తుంటే దాదాపు 250 ఆంధ్రప్రదేశ్లో లాగే ఎన్డీఏ కూటమి అభ్యర్థులు 253 స్థానాల్లో లీడ్లో కనిపిస్తున్నారు. 150, 140 స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు లీడ్లో కనిపిస్తున్నారు. ఇతరులు కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే 11 స్థానాల్లో లీడ్లో కనిపిస్తున్నారు. అయితే ముఖ్యంగా తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు చూస్తుంటే కాంగ్రెస్ 4 స్థానాల ఆధిక్యంలో కొనసాగుతుండగా 3 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ కి సంబంధించి ఇంకా ఎటువంటి రిజల్ట్ రాలేదు. రైట్, మొత్తం మీద తెలంగాణలో పరిస్థితి 7 స్థానాలకు సంబంధించి 4 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, 3 స్థానాల్లో బీజేపీ అభ్యర్థి దూసుకెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్